నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకలను ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరపనున్నాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ వెల్లడి. మహనీయుల స్ఫూర్తితో సామాజిక అణచివేతపై పోరాడాలి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో విజేతగా నిలిచిన రీలే C1 ఇంగ్లాండ్ ఉద్యోగులు. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. కమాన్పూర్ మండలానికి చెందిన కల్వాల జయ తనకు కాగజ్ నగర్లో ఉన్న రేషన్ కార్డును కమాన్పూర్కి మార్చాలని కోరుతూ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సిహెచ్ శ్రీమన్నారాయణ ఎల్ఆర్ఎస్లో తన తండ్రి పేరు మీద ఉన్న స్థలం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా నిషేధిత స్థలం అని వస్తుందని, మా స్థలం ఉన్న ప్రాంతంలో చుట్టూ ఇండ్లు భవనాలు ఉన్నాయని తమకు క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గోదావరికని పట్టణానికి చెందిన జిఆర్ ప్రసాద్ 49వ డివిజన్లో రోడ్డును ఆక్రమిస్తూ ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతుందని, దీనిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్కు రాస్తూ వెంటనే విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకలను ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరపనున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడి రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ కామన్ మీడియం ప్రోగ్రాం ద్వారా 36 పార్టీలకు ఏకం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆవిర్భావ సభ విజయవంతం కోసం ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు గోదావరికని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలను ఈ ప్రాంత ప్రజలకే దక్కాలనేటువంటి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా వరంగల్లో రజతోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేసినటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ యొక్క భారీ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, సకల జనులందరూ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణతోని ముందుకు నడవాలి,
తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా విఫలం అవుతున్నది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాము, మన లక్ష్యం ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకం అందించడం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆత్మగౌరవాలను నిలపడం కోసమే ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సకల జనులందరూ కూడా ఆ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క రజతోత్సవ వేడుకలలో పాల్గొని మరి ఒకసారి మన ఉద్యమ చైతన్యాన్ని నిలపాలని సందర్భంగా కోరుతాము. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, దేవరాజు, కుమ్మరి శ్రీనివాస్, గాదం విజయ్, గోపుల ఐలయ్య యాదవ్, సంధ్యారెడ్డి, గుర్రం పద్మాగౌడ్, బొడ్డు రవీందర్, కుంపుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహనీయుల స్ఫూర్తితో సమాజానికి అణచివేతపై పోరాడాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. భారత కార్మిక ఉద్యమ నిర్మాత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదేవి 35వ వర్ధంతి సందర్భంగా సోమవారం గోదావరికని శ్రామిక భవన్లో బిటి రణదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సామాజిక న్యాయం సిఐటియు అవగాహన అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ బిటి రణదీవ విద్యార్థి దశ నుండి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారని, స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, ఆ సమయంలోనే కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి కార్మిక సంఘాలను నిర్మించారని తెలిపారు. స్వాతంత్రం అనంతరం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి ఐక్య పోరాటాలు నిర్మించడం క్రియాశీలక పాత్ర పోషించారని, ఐక్యతా పోరాటం అనే నినాదంతో ఏర్పడిన సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్నికై దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా సమరశీల పోరాటాల నాయకత్వం వహించారని, దేశంలో సామాజిక అణచివేత, కుల వివక్ష, అండరానితనానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మిక వర్గం పోరాడాలని నిర్దేశించిన నాయకులు బిటి రణదేవి అని అన్నారు. అందుకే ఈ రోజు నుండి ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా మండల, పట్టణ కేంద్రాల సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తామని, నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాల మూలంగా దేశంలో ఉన్న కుల వ్యవస్థ మూలంగా కార్మికులు చీలికలు పేలికలుగా మారే ప్రమాదం ఉందని, శ్రామిక వర్గం చీలిపోకుండా మరింత ఐక్యపరచాలంటే సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుల నిర్మూలన జరిగితేనే కార్మిక రాజ్య స్థాపన సాధ్యమవుతుందని, అందుకే ఈ వారం రోజుల పాటు జరిగే క్యాంపెయిన్లో జిల్లాలోని కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత కార్మికోద్యమ నిర్మాత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదీవే గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గోదావరికని శ్రామిక భవన్లో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. వారికి నివాళులు అర్పించాం. ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన కావాలంటే కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలని, ఈ ఐక్యం చేసే క్రమంలో ఉన్నటువంటి ఆటంకాలు, కులము, మతము, ప్రాంతము, జెండరు, ఈ సమస్యలు ఏవైతున్నాయో వీటికి వ్యతిరేకంగా కూడా చిత్తశుద్ధితో కార్మిక వర్గం పోరాడాలి. అప్పుడు మాత్రమే కార్మిక వర్గం కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, జెండర్ పేరుతో, ప్రాంతం పేరుతో చీలిపోకుండా కార్మిక వర్గాన్ని మనం ఐక్యం చేయగలుగుతాం. అట్లాంటి ఐక్యత రావాలంటే సామాజిక అణచివేతకు, కుల వివక్షతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం, కార్మిక సంఘాలు పోరాడాలి. తద్వారా వారి యొక్క విశ్వాసాన్ని చురగొని ఆయా తరగతులను కూడా కార్మిక వర్గ స్రవంతిలో కలపడానికి మనం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఒక విధాన పత్రాన్ని రూపొందించి మహాసభలో ఆమోదింపజేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి బిటి రణదీవే గారు.
అందుకని బీటీ రణదేవ గారికి నివాళులు అర్పించడం అంటే ఈరోజు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కులం సమస్య, మతోన్మాదం, జెండరు, ప్రాంతం ఇట్లాంటి ఈ సమస్యలన్నిటికీ వ్యతిరేకంగా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటికి కూడా కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించినటువంటి వివక్ష పని ప్రదేశాల్లో కనబడుతూ ఉంది. వాళ్ళ ప్రమోషన్ల దగ్గర కానీ, వాళ్ళు తినే దగ్గర కానీ, రెస్ట్ తీసుకునే దగ్గర కానీ ఎవరైతే ఈ సామాజికంగా వెనుకబడ్డటువంటి అణగారిన తరగతులను వచ్చినటువంటి ఎంప్లాయీస్ను సమానంగా చూసేటువంటి పరిస్థితి ఈరోజు కూడా లేదు. అట్లాంటి సమస్యల మీద కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాళ్లకు ఎక్కడైతే ఇండ్లు కిరాయికి ఇచ్చే దగ్గర కూడా ఇట్లాంటి సమస్యలు, వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇట్లాంటి సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా, అట్లాంటి వివక్ష రూపాలకు వ్యతిరేకంగా సిఐటియు నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ ఏకోన్ముఖంగా పోరాడాలి. ఆ రకంగా ఈ అణచివేతకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో సిఐటియు ఒక తనమాలికంగా నిలబడాలి. తద్వారా ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని, ఇప్పుడున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహించాలంటే కార్మిక వర్గం అంతా ఏకదాటి మీదకి రావాలి. ఏకదాటి మీదకి రావాలంటే ఇట్లాంటి సమస్యల మీద కూడా మనం పనిచేయాలనేటువంటిది బీటీ రణదేవ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఏప్రిల్ 14 వరకు మొత్తం సామాజిక న్యాయ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కోసం సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే సామాజిక పోరాటాలకు, సామాజిక ఉద్యమాలకు అండగా నిలబడడానికి సంఘీభావ నిధిని కూడా ఈ నెల 8, 9, 10 తేదీల్లో చేస్తున్నాం. కాబట్టి సామాజిక ఉద్యమ సంఘీభావ నిధికి కానివ్వండి, ఈ పేరుతో చేస్తున్న సెమినార్లు, సభల్లో, సదస్సుల్లో కూడా మొత్తం కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఆర్జీవన్ అధ్యక్షులు రాజమౌళి, తోట నరసింహారావు, ఆసరి మహేష్, దాసరి సురేష్, మురుగుల రాముడు, ఈదుల సాగర్, వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసరావు, వంగల శ్రీనివాస్, శశివరం రెడ్డి, దుర్గా ప్రసాద్, శశికిరణ్, కార్తీక్, ఫాక్రోద్దీన్, సాగర్, సిహెచ్ ఉపేందర్, బాండ్రం మహేశ్వర్, సుజాత, రజిత, వాణి, వాసవి, నర్సమ్మ, శంకరమ్మ, రాజయ్య, శివ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా 1 ఇంగ్లీష్ కార్మికులు నిర్వహించుకున్న ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో రీలేస్ C1 ఇంగ్లీష్ ఉద్యోగులు విజేతలుగా నిలిచారు. ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆర్జీవన్ ఏరియాలో GDK1 ఇంగ్లాండ్ ఉద్యోగులు 7 జట్లు 14 లీగ్ మ్యాచ్లో ఆడిన అనంతరం ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. కాగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో GDK1 ఇంగ్లాండ్స్కు చెందిన రీలే A, రీలే C ఉద్యోగుల జట్లు తలపడగా ఈ ఫైనల్ మ్యాచ్లో రీలే C జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు సిర్ర మల్లికార్జున్, వినయ్ కుమార్, రమేష్ కుమార్ మాట్లాడుతూ 1 ఇంగ్లాండ్ గనికి చెందిన ఉద్యోగుల జట్లు ఏర్పడి టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగిందని, ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో విజేతగా నిలిచిన వారికి మొదటి బహుమతి కింద 15,000, రన్నర్గా నిలిచిన వారికి రెండో బహుమతి 10,000 విలువ గల ట్రోఫీస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. GDK1 ఇంగ్లాండ్స్ ఉద్యోగులు ఉత్సాహపరుస్తూ ఈ టోర్నమెంట్ విజయవంతం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. నిర్వహణలో కూడా ఒక పునాదిగా మొదలుపెట్టారు. గోల్డెన్ జూబ్లీ మైనది. అట్లాగే ఈ క్రీడ కూడా కొనసాగుతూ గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. అయితే క్రికెట్తో పాటు వేరే క్రీడల్ని కూడా మనము ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. ఇది ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఆడతాయి, కానీ చాలా క్రేజ్ ఉన్నటువంటి గేమ్. ఒక ప్యాషన్ అయిపోయింది క్రికెట్ అంటే. చాలా సంతోషం. కానీ మనకు ఒలింపిక్లో అనేక పథకాలు సాధించినటువంటి గేమ్ హాకీ. ధ్యాన్ చంద్ చాలా గొప్ప క్రీడాకారుడు. నాజీ నియంత హిట్లర్ ఆయన ఆటలు చూస్తూ ముగ్ధుడైపోయి ఒకనాడు ఒలింపిక్లో ఆయన హాకీ స్టిక్ ఏమైనా అయస్కాంతం ఉందా, బాల్ ఎప్పుడు ధ్యాన్ చంద్ దగ్గర ఉండేది. ఈ టోర్నమెంటుకు స్పాన్సర్గా 1 ఇంగ్లాండ్స్ పంపు డ్రైవర్ మేఘల నాంపల్లి, ట్రామర్ జక్కుల శంకర్, INTUC ఫిట్ సెక్రటరీ సుంకరి నారాయణ, సహాయక కార్యదర్శి కె రమేష్, CITU ఫిట్ సెక్రటరీ డి సురేష్, HMS ఫిట్ సెక్రటరీ ఎం రామచందర్, TBGKS ఫిట్ సెక్రటరీ బి సాయిలు సహకారం అందించారని తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజయం సాధించిన జట్టుకు గుర్తింపు సంఘం AITUS ఉప ప్రధాన కార్యదర్శి
ఎల్లాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరపల్లి పోషం, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్స్ అశోక్, మహేష్, ఫిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్, నాయకులు గుర్రం ప్రభుదాస్, టోర్నమెంటు నిర్వాహకులు మల్లికార్జున్, భరత్, సతీష్, సంతోష్, చంద్రశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవంలో ఏర్పాట్లలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రమేష్ మీడియాతో మాట్లాడుతూ గోదావరి ఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించి ప్రజల మన్ననలు, ఆశీర్వాదాలు పొందారు. కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించేందుకు సహకరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మున్సిపల్ కమిషనర్, అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న శ్రీరామ నవమి సందర్భంగా గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వీక్షించేందుకు గోదావరి ఖని నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులందరికీ, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత గొప్ప కళ్యాణ నిర్వహణకు అవకాశం మాకు ఇచ్చిన మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది భక్తులకు ఎలాంటి లోటు రాకుండా కష్టపడ్డటువంటి నా తోటి కమిటీ సభ్యులందరికీ మరియు ఎండోమెంట్ అధికారులు, పురోహితులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంతో శ్రమ కోర్చి సింగరేణి నుంచి మాకు అన్ని సౌకర్యాలు కల్పించిన లలిత్ కుమార్ గారికి మరియు వరప్రసాద్ గారికి, నవనీత్ రెడ్డి గారికి, మున్సిపాలిటీ నుంచి అరుణశ్రీ మేడంకు, అదేవిధంగా ఏఈ రామన్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో చాకచక్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎంతో భద్రతను ఏర్పాటు చేసిన ఏసీపీ గారికి మరియు మా ట్రాఫిక్ సిఐ, లోకల్ సిఐ అందరికీ కూడా, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసిన సామాజిక కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ, రేకుర్తి కంటి హాస్పిటల్ కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో లత్నాపూర్ గ్రామంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ వనం రామచంద్రరావు, కాంగ్రెస్ మంత్రి, అసెంబ్లీ యూత్ కన్వీనర్ బర్ల శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో 103 మంది పాల్గొనగా లయన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్య, టెక్నీషియన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి 28 మందిని ఆపరేషన్ కోసం ఎంపిక చేయగా వారికి ఉచిత బస్ సౌకర్యం కల్పించి కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగిరి ఏఎస్ఐ స్వామి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేయాలని తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి సహకరించిన రేకుర్తి కంటి హాస్పిటల్ చైర్మన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ చిదురు సురేష్లకు క్లబ్ అధ్యక్షులు మోలుమూరు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణ, కార్యదర్శి అబ్బు కేశవరెడ్డి, ఉపాధ్యక్షులు కళాధర్ రెడ్డి, క్లబ్ సభ్యులు మేకల మారుతి యాదవ్, పరంకుశం శ్రీనివాచారి, తీగల శ్రీధర్, కాటం సత్యం,
లాత్నాపూర్ మాజీ సర్పంచ్ స్వామిగౌడ్, మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకలను ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరపనున్నాం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ వెల్లడి. మహనీయుల స్ఫూర్తితో సామాజిక అణచివేతపై పోరాడాలి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో విజేతగా నిలిచిన రిలే C1 ఇంగ్లాండ్ ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.